నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన. ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 5 నిమిషాల వ్యవధిలో స్కూల్స్, హాస్పిటల్స్, హైవే రోడ్స్. అంజనాద్రి నగర్ లో ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు 100% వాస్తు, సంపూర్ణ వెలుతురు, ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్, ఫుల్లీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్, గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్, అంజనాద్రి నగర్, బుచ్చిరెడ్డిపాలెం. ఇందుకూరుపేటంతా చూపించేది. దయచేసి వ్యాన్ ముందు ఎవరు ఉండకూడదమ్మా. వ్యాన్ పైన మాత్రం ప్రెస్ వాళ్ళు ఉంటారు. వ్యాన్ ముందు మటుకు దయచేసి ఎవరు ఉండబాకండి. ముందుకు రండి లేండి, పండి లేమా, లేండమ్మా లేండి. వ్యాన్ రండికి వెళ్ళాలి అందరూ, నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ వ్యాన్ రండికి రా. అక్రమంగా తొలగించిన బీఓఏలను వెంటనే విధుల్లో తీసుకోవాలి. అక్రమంగా తొలగించిన ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులపై వేధింపులను నశించ చేయడం, సిగ్గో సర్పంచుల చక్కో రద్దు చేయడం, నశించాలి కూటమి ప్రభుత్వ నిరంతర వైఖరి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పారు కదా, ఎక్కడన్నా జరిగినాయి మీరు వాళ్ళని కలిస్తే మీరు పనులు అవుతాయని అధికారులు చెప్పారు. పర్సనల్ గా పోయి కలవాలా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళని కలిస్తే తర్వాత కట్ చేసే. పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు.
ప్రజలు ఆశీర్వదిస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్యేలుగా గెలుస్తాం, ఎంపీలుగా గెలుస్తాం. ఎన్నికలప్పుడే పార్టీలు, ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి. మనము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేమంతా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి, పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేయమన్నాం. మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు. వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని, పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. ఈవీఎంలతో గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కొండాయి. ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు. పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, విఓఏల మీద నా మీ ప్రతాపం, అన్యం పుణ్యం మెరుగని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం. ఒక్కటే చెప్తున్నా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను. ఆ విధంగా ఉండాలి. ఏదో అధికారంలోకి వచ్చాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు. విఓఏలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 2-3 మాత్రమే తొలగించాం. ఎందుకు తొలగించాం? అవినీతికి పాల్పడ్డారని, డబ్బులు తినేశారని. పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనో, కాంగ్రెస్ పార్టీ అనో, సిపిఎం అనో, బీజేపీ అనో, సిపిఐ అనో మేము తొలగించాల అవసరం కూడా మాకు లేదు. విఓఏలు కూడా పేదవాళ్లే, వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 మాజీ మంత్రులు ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు. ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను నేను, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని ఈఓఆర్డి అంట, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా, ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జ్ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీ చెప్పవరు రద్దు కాదు, నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈఓఆర్డీని అడుగుతున్నా, నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా, నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా, నీకు అక్క చెల్లెలు లేదా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను. ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పరిపాలన అంటే? సిగ్గుండొద్దు, మానండి, నిజాయితీగా వ్యవహరించండి. అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 2027లోనే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పటికే 8 నెలలకే విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద. ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు. మీరేసింది ఫ్యాన్ గుర్తుకే, మనకు వచ్చింది 40% ఓట్లు వచ్చినాయి. ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు. అధికారులు గుర్తు పెట్టుకోండి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలే కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పూనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ గోవర్ధన్ రెడ్డి గారిని ప్రసంగం. ఏఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఇంబర్స్మెంట్ కలదు.
ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.